హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ది తెలుగు వ్లాగర్. ఈ వీడియోలో ఏంటంటే మనం బడ్జెట్లో ఒక మంచి హోమ్ స్టే టీ ఎస్టేట్స్ మధ్యలో అనమాట. చాలా పెద్దది ఇది. బడ్జెట్ ఏమో నార్మల్ బడ్జెట్ అనమాట. స్టే అయితే చాలా బాగుంటుంది. సో మొత్తం కవర్ చేస్తాను చూడండి. అండ్ కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి. ఇన్ కేస్ మీరు ఊటీకి ప్లాన్ చేసుకుంటా ఉంటే మంచి ఆప్షన్ అనమాట ఒక బడ్జెట్లో. ఎస్పెషల్లీ కపుల్స్కి, ఫ్యామిలీస్కి అయితే చాలా బాగుంటుంది ఇది. సో పూర్తి వీడియో చూసి ఇన్ కేస్ నచ్చితే మర్చిపోకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని అయితే లైక్ చేయండి. చేస్తుంది నెక్స్ట్ 2 days ఇక్కడే అనమాట. చాలా బాగుంటుంది చూడండి. ఆల్రెడీ నేను మొత్తం చూశాను. ఎంట్రన్సే చూడండి, ఏందో ఒక పెద్ద వే ఉంది. దీన్ని బట్టి మీకు అర్థమవుతూ ఉండాలి ఇది చాలా పెద్ద రిసార్ట్ అని చెప్పేసి. సూపర్ లగ్జరీగా అన్నట్టు లేదు కానీ బాగుంది. మీకు ఫర్దర్గా వీడియోలో అర్థమవుతుంది ఇక్కడ రూమ్స్ అన్నీ ఎలా ఉన్నాయని చెప్పి. ఇవేంటో ఫ్లవర్స్ ఊటీలో చాలా దగ్గర ఉన్నాయి ఇవి. ఎంట్రన్సే చూడండి, వెళ్తూ ఉంటే వస్తూ ఉంది. అండ్ రూమ్స్ గురించి మాట్లాడుకుంటే వీళ్ళ దగ్గర 3 కేటగిరీ ఆఫ్ రూమ్స్ ఉన్నాయన్నమాట. ఇన్ కేస్ మీరు సోలో ట్రావెల్ చేస్తుంటే ఆర్ బడ్జెట్లో కావాలనుకుంటే డార్మెటరీ రూమ్స్ అలా కూడా ఉంది. లేదు ఫ్యామిలీస్కి కాస్త బడ్జెట్లో కావాలనుకుంటే అలా ఉంది. అండ్ కాస్త లగ్జరీస్గా కావాలన్నా కూడా ఉందన్నమాట. రిసెప్షన్ ఉందన్నమాట. కనిపిస్తుంది అనుకుంటాను, ముందుకెళ్ళి చూపిస్తాను. మొత్తం ఎస్టేట్లో వీళ్ళు గార్డెన్స్, టీ గార్డెన్ ఇలా మెయింటైన్ చేస్తా అక్కడక్కడ ప్రాపర్టీస్ పెట్టున్నారు. చూడండి అసలు ఎంత స్పేస్ ఉంది. అండ్ లోపలికి వెళ్తే ఇక్కడ కొన్ని సెక్షన్ ఆఫ్ స్టేస్ ఉంటాయన్నమాట. దాని కాస్ట్ వేరు ఉండొచ్చు. సో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క కేటగిరీ ఉంది ఇందాక చెప్పినట్టు. సో ఇటు వెళ్ళాలనుకుంటా. చాలా పెద్దది ఇది ప్రాపర్టీ. ఇటు సైడ్ అంతా వ్యూస్ కనిపిస్తున్నాయి మనకి. ట్రాన్స్పోర్టేషన్ ఏంటంటే మనకి వీళ్ళ దగ్గర ఫెసిలిటీ కూడా ఉంది. ఇన్ కేస్ మనం వెళ్ళాలి అంటే మనకు ఓన్ ట్రాన్స్పోర్టేషన్ లేకపోయినా ప్రాబ్లం లేదనమాట. రఫ్గా మనకి ఊటీ లేక్ అలా అయితే ఆటోకి ఒక 150, 200, క్యాబ్ అయితే ఒక 300 అలా తీసుకుంటారు. లేదు మనం డే వైజ్ అయినా మాట్లాడుకోవచ్చు. బాగుంది కదా ఇక్కడ అంతా కూడా వ్యూ చాలా బాగుంది. ఇవన్నీ నాకు తెలిసి ఐఎమ్ నాట్ ష్యూర్ టీ ఆర్ కాఫీ ప్లాంట్సే అనుకుంటా ఉన్నా. మీకు కనిపిస్తుంది అనుకుంటా వీడియోలో. ఇన్కేస్ ఫోటోషూట్ తీసుకోవాలన్నా కూడా మంచి స్పాట్ ఇది. అంటే మనకి 1000కి ఇలా బస్ స్టాండ్ దగ్గర కూడా వస్తాయి కానీ ఏదో అక్కడే ఉండి మొత్తం కవర్ చేసేయాలనుకుంటే అది నాకు ఎందుకో వెకేషన్లా అనిపించదు. వెకేషన్ అంటే అట్లీస్ట్ మనం ఒక దగ్గర స్టే చేసి రిలాక్స్డ్గా, క్రౌడ్ తక్కువ ఉండే అలాగా రెగ్యులర్ మనం టౌన్స్లో ఉండే విధంగా బిజీగా ఉంటే ఏం బాగుంటుంది చెప్పండి. సో అలాంటప్పుడు ఈ బడ్జెట్కి ఇది చాలా బెస్ట్ అనిపించింది నాకు. నేను బడ్జెట్ ఎంత, ఇక్కడ ఎలా రీచ్ అవ్వాలి అండ్ ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ అన్నీ కూడా ఫర్దర్గా వీడియోలో చెప్తాను. సో ముందుకెళ్ళి ఇంకొన్ని ప్రాపర్టీస్ మనం స్టే చేసే రూమ్ చూపిస్తా పదండి. సో ఇది రిసెప్షన్ ఏరియా. చూడవచ్చు మొత్తం మీరు గ్రీనరీ అనమాట. ఎక్కడ చూసినా మనకి ప్లాంట్స్ ఉన్నాయి. చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళు. సో ఇది రిసెప్షన్ ఏరియా. రిసెప్షన్ లోపల ఇక్కడ ప్రీమియం స్టేస్ ఉన్నాయన్నమాట. ఇందాక చెప్పాను కదా నేను, కాస్త బడ్జెట్ ఎక్కువ వీటికి. మొత్తం ఇక్కడ యాంబియన్స్ చూడండి, చాలా ఓల్డ్ హెరిటేజ్ ప్రాపర్టీ లాగా ఉంది. మెయింటెనెన్స్ అంతా, ఈ ఫర్నిచర్ కూడా చాలా బాగా అనిపించింది నాకు. ఎదురుగా చూడండి ఈ ప్లాంట్స్, టీ ప్లాంట్స్, కాఫీ ప్లాంట్స్, ఐఎమ్ నాట్ ష్యూర్. భలే ఉంది. ఇక్కడ వ్యూస్ అయితే అదిరిపోతున్నాయి అన్నమాట. మనం స్టే చేసే ప్రాపర్టీ ఇంకా లోపలికి వెళ్ళాలి. ఇక్కడ మనకి సిటీ వ్యూ కనిపిస్తుంది. బాగుంది కదా. అండ్ మెయిన్ ఇదేంటంటే ఏదో కమర్షియల్ ప్రాపర్టీ కాదు ఇది. అందుకే వీళ్ళు అంత స్పేస్ పెట్టి అక్కడక్కడ రూమ్స్, గార్డెన్స్ పెట్టున్నారు. కమర్షియల్ కాదు అంటే ఇది రన్ చేసేది ఒక ట్రస్ట్ అనమాట.
ఆ ట్రస్ట్ మెంబర్స్ రన్ చేస్తారు ఇది. సో అందుకే మెయింటెనెన్స్ కానీ అంతా కాస్త బాగా కనిపిస్తుంది, ఏదో కమర్షియాలిటీగా కాకుండా. సో ఇటు సైడ్ వెళ్తే డౌన్ వెళ్ళాలన్నమాట మనం ఉండే రూమ్కి. సో ఇలా మనం కాస్త నడుచుకుంటూ వచ్చేస్తే ఇక్కడ కూడా చూడండి సిటీ వ్యూ అంతా కనిపిస్తుంది. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవి కొన్ని స్టేస్ అన్నమాట. దీంట్లో మనం స్టే చేసేది. రూమ్ ముందుకెళ్ళి చూపిస్తాను. చూడండి ఎక్కడ చూసినా కూడా వీళ్ళు స్పేస్ వదిలేస్తున్నారు బాగా, అది నాకు భలే నచ్చింది. మామూలుగా అయితే అక్కడ కూడా కొన్ని కాటేజెస్ వేసి కమర్షియల్ చేసేవచ్చు కదా స్పేస్ అంతా. ఇక్కడ అన్ని రూమ్స్కి నేమ్స్ ఇచ్చున్నారనమాట వీళ్ళు క్రియేటివ్గా. బాగున్నాయి రూమ్ నేమ్స్ అన్నీ. ఇవన్నీ కూడా రూమ్సే. ఇక్కడ ఎక్కడ చూసినా కూడా గ్రీనరీ ఉంది చూడండి, బాగుంది కదా. మొత్తం ఓపెన్ స్పేస్తో. మనం ఉండేది లవ్డేల్ సూట్ అంట. సో 2 బెడ్స్ ఉన్నాయి, ఇండివిజువల్ బెడ్స్ అనమాట. 2 మెంబర్స్ ఆరామ్గా పడుకోవచ్చు. సింపుల్గా పెయింటింగ్ అయితే చాలా బాగుంది. ఇక్కడ టేబుల్స్, యాజ్ యూజువల్ లగేజ్ పెట్టుకోవడానికి కబోర్డ్. మొత్తం గ్రీనరీ బాగా మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ, బాగుంది సింపుల్గా. అండ్ వాష్రూమ్ చూపిస్తాను. సో వాష్రూమ్ కూడా బాగుంది, గీజర్ ఉంది చూడండి. వాష్రూమ్లో కూడా ప్లాంట్స్ పెట్టారంటే ఇంకా దీన్ని బట్టి వీళ్ళ టేస్ట్ని అర్థం చేసుకోండి. నాకైతే బెటర్ అనిపించింది ఈ బడ్జెట్లో ఈ స్టే. చూశారు కదా, చాలా బాగుంది కదా బడ్జెట్లో ప్రాపర్టీ. ఎస్పెషల్లీ ఫ్యామిలీస్కి, కపుల్స్కి బెస్ట్ ఆప్షన్ అనమాట. అండ్ కాస్ట్ గురించి మాట్లాడుకుంటే పర్ డే మీకు ట్యాక్సెస్ అన్నీ కలుపుకొని 2800 ఆర్ 900 పడుతుంది అనమాట. ఎయిర్బిఎన్బి నుంచి బుక్ చేసుకోవాలి. ఇన్ కేస్ మీకు లింక్ కావాలంటే పింగ్ చేయండి ఆర్ కామెంట్ చేయండి. అండ్ ఫెసిలిటీస్ గురించి మాట్లాడుకుంటే మనకి ఇక్కడ మెయిన్ హాట్ వాటర్ అనేది ఉండాలన్నమాట మనకి హిల్ స్టేషన్స్లో. అవి చాలా హోటల్స్లో ఏంటంటే ఉందంటారు కానీ ఉండదు, కానీ ఇక్కడైతే ఆ హాట్ వాటర్ ఫెసిలిటీ అయితే ఉంది. రెండోది వైఫై ఫెసిలిటీ అయితే ఉంది, నెట్వర్క్ కూడా బాగానే ఉందన్నమాట మొబైల్స్ది. అండ్ ఇది ఎక్కడుంది మాట్లాడుకుంటే బస్ స్టాండ్ నుంచి ఒక 2 కిలోమీటర్స్ ఉంటుందన్నమాట. ఆటోలో అలా వచ్చారనుకోండి ఒక 150 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఫుడ్ గురించి మాట్లాడుకుంటే మనకి స్విగ్గీ, జొమాటో అవైలబుల్ ఉంది, ఆర్డర్ పెట్టుకోవచ్చు. సో ఐ హోప్ మీకు కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చాను అనుకుంటాను. ఇన్ కేస్ స్టిల్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఇస్తాను, అక్కడ పింగ్ చేయండి, నేను రెస్పాండ్ అవుతాను అనమాట. మీకు ఈ వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.